హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చాలా సింపుల్గా బగారా రైస్, అందులోకి కాంబినేషన్గా ఆలు గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5 యాలకులు, 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, మరాఠీ మొగ్గ 1, 1 టీ స్పూన్ షాజీరా, 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రైస్లోకి ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా కూడా కలుపుకున్న తర్వాత అందులో 300 గ్రాముల బాస్మతి రైస్ వేసుకొని కలుపుకోవాలి. బియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవడం వలన ఉడికేటప్పుడు రైస్ మనకు మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది. బియ్యాన్ని ఇలా కలుపుకున్న తర్వాత అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసులు నీళ్లు సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ బగారా రైస్ మీరు మామూలుగా మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. వాటితో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రైస్ను ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిచ్చి, ఉడుకు పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఈ విధంగా ఎగురుతున్నప్పుడు అందులో 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. నేను ముందుగా గరం మసాలా వేయటం మర్చిపోయాను, మీరు కొత్తిమీర, పుదీనా వేసినప్పుడే గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే 10 నిమిషాల పాటు రైస్ని ఎగరనివ్వాలి. రైస్ త్వరగా ఎగిరిపోతుంది, 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా సెట్ అవుతుంది, పొడి పొడిగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత బగారా రైస్ మనకి ఈ విధంగా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బగారా రైస్లోకి ఆలు గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంపలను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలును ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆలు త్వరగా ఫ్రై అవుతుంది. బంగాళదుంప ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ కట్టలు గోంగూరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గోంగూరను ఉడకనివ్వాలి. గోంగూర ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మరీ పేస్ట్లా మిక్సీ వేసుకోకూడదు. గోంగూరను ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 సన్నగా కట్ చేసుకున్న టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్, పులావ్, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, మిక్సీ వేసుకున్న గోంగూర వేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి ఈ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆలు, 1/4 గ్లాసు నీళ్లు, ముందుగా మనం గోంగూర వేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని వేసుకోవాలి. గోంగూర కొద్దిగా అడుగున ఉంటుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే గోంగూర అడుగు మాడిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో చిన్న కట్ట కొత్తిమీరను ఈ విధంగా తరిగి వేసుకొని కలుపుకోవాలి. మనకి ఆలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బగారా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చిట్టి ముత్యాలతో వెజ్ పులావ్, అందులోకి కాంబినేషన్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెండింటిని కూడా మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ అంటే వీటిని జీరా రైస్ అంటారు. ఇవి మనకు ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి. ఈ రైస్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఈ రైస్తో మనం చికెన్ పులావ్ కానివ్వండి, ఇలా వెజ్ పులావ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రైస్లో నీళ్లు పోసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. రైస్ను నీళ్లు పోసి నానబెట్టాల్సిన అవసరం లేదు. వీటిని కడిగేసి నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా మనం కడిగిన రైస్ను నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఫ్రై చేసుకోవడం వలన బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న రైస్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, జాపత్రి 1, 5-6 లవంగాలు, మరాఠీ మొగ్గ 1, 1 టీ స్పూన్ షాజీరా, 4 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న 1 బంగాళదుంప, 1 క్యారెట్, 1 క్యాప్సికమ్, 5 బీన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ని కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా ఉడికిన తర్వాత అందులో 2 కట్ చేసుకున్న టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ చిట్టి ముత్యాలతో వెజ్ పులావ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. తరువాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు వేసుకొని కలుపుకోవాలి. మసాలాను 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ ఈ విధంగా పైకి వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న రైస్, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో
అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో రైస్ను ఎగరనివ్వాలి. మనకు చిట్టి ముత్యాలతో వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పులావ్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పులావ్లోకి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలుకలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక 1 బిర్యానీ ఆకు, కరివేపాకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 2 టమాటాలు ఇలా ముక్కలుగా చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేగిన తర్వాత అందులో 1/2 కిలో క్యాప్సికమ్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ను మగ్గనివ్వాలి. క్యాప్సికమ్ మగ్గిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పేస్ట్, సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజ్ కంటే తక్కువగా చింతపండును తీసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీలో 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీ మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. మనకు చిట్టి ముత్యాలతో వెజ్ పులావ్ ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది.
ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.